ఇవాళ మనం మన అమ్మాజీ కిచెన్లో 2 ఐటమ్స్ చేసుకోబోతున్నాము. ఒకటి బీరకాయ శనగపప్పు, ఒకటి బీరకాయ పచ్చడి. సో బీరకాయ శనగపప్పు కూరకి 3 బీరకాయలు తీసుకొని ఇలా మంచిగా కడుక్కొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందాము. తీసుకున్న తొక్కలు పారేయొద్దు. వాటితో మనం ఒక వెరైటీ చేసుకుందాం. ఇవాళ బీరకాయని ఇలా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగినాక ప్యాన్ మీద ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు వేసి దానిలో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయని కొంచెం మగ్గినాక కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం కోసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసి బీరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఈ బీరకాయ ముక్కలు మగ్గేలోపు మనం మన తొక్కల వైపు వెళ్దాము. ఇందాక పారేయకుండా మనం తొక్కలు పెట్టుకున్నాం కదా, వాటి దగ్గరకు వెళ్ళి మనం ఆ తొక్కల్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని దాంతోపాటు ఒక టొమాటో, కొంచెం ఉప్పు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, 4-5 పచ్చిమిరపకాయలు, మీరు ఎంత కారం తినగలిగితే దాన్ని బట్టి అన్ని పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకుని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చ ఉడికితే చాలు. దీంతో బీరకాయ తొక్కలతో పాటు కొన్ని ముక్కలు కూడా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది, మరి పీచు పీచుగా లేకుండా. సో ఇవి ఉడికేలోపు ఈలోపు మనం బీరకాయ కూర అయిపోద్దాము. మన బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాక ఒక అరకప్పు ఉడకబెట్టుకున్న శనగపప్పు వేద్దాము. ఈ శనగపప్పు కంప్లీట్గా మెత్తగా ఉడికిపోకూడదు, ఇది పలుకుగా ఉంటే బాగుంటుంది. కుక్కర్లో అయితే ఒక విజిల్ చేసుకోవచ్చు, లేకపోతే విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. శనగపప్పు వేసుకున్నాక ఇంకో 2 నిమిషాలు ఉడకబెట్టుకుని కొంచెం కారం కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిన కూర ఇలా ఉంటుంది. ఈలోపు మన పచ్చడికి కావాల్సినవన్నీ అక్కడ మగ్గుతున్నాయి దాని దగ్గరికి వెళ్ళి అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, తాలింపు లేకుండా కూడా ఈ పచ్చడి బాగుంటుంది. సో చూడండి, మన బీరకాయ శనగపప్పు కూర ఇలా ఉంటుంది, పచ్చడి ఇలా ఉంది. సో ఈసారి మీరు బీరకాయ కూర చేసుకున్నప్పుడు తప్పకుండా బీరకాయ తొక్కులతో పచ్చడి మాత్రం ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. మన అమ్మాజీ కిచెన్లో ఇంకో డెలిషియస్ ఐటెంతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.